శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి రాత్రి 9 గంటల తరువాత ఒక్కసారిగా పరిస్థితి మీ వైపు తిరగబోతుంది. ఇంతకాలం నిలిచిపోయిన ఒక వ్యవహారం లేదా పెద్దగా ఆశ పెట్టుకొని ఒక భూమి విషయం ఈరోజు మీకు ఊహించని లాభాన్ని అందించబోతుంది. ఇది చిన్న లాభం కాదు. మీ ఆలోచనలకే మించి ఉండేటువంటి ఒక పెద్ద ఫలితంగా ఉండబోతుంది. మరి ఈరోజు ఆ లాభం మీకు ఏ విధంగా రాబోతుంది? ఎవరి వల్ల రాబోతుంది? దీనివల్ల మీ జీవితంలో జరిగే ప్రత్యేకమైనటువంటి మార్పులు ఏంటి? అన్ని విషయాలు కూడా నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. దయచేసి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకి చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. మిథున రాశి వారు అంటే చాలా చురుకైనటువంటి వ్యక్తులు. అవకాశాన్ని వెంటనే గుర్తించడం, అటువంటి తెలివి, దేన్నైనా త్వరగా గ్రాప్ చేసుకునేటువంటి తెలివి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ భూమి, ఆస్తి విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. ఏది అయినా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించి ఏదైనా కూడా రైట్ డెసిషన్ తీసుకునేటువంటి తెలివి వీరికి ఉంటుంది. వీరి డెసిషన్ మేకింగ్ కూడా చాలా త్వరగా ఉంటుంది. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడంలో ఎప్పుడూ కూడా వెనక అడుగు వేయనటువంటి స్వభావం వీరి దగ్గర చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి గత కొంతకాలంగా భూమి సంబంధిత క్రయ విక్రయాల్లో ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ క్రయ విక్రయం అంటే మీరు అమ్మడమో లేదా కొనడమో ఏదైనా కానీ, ముఖ్యంగా కొన్ని అవసరాల మీద మీరు దాన్ని అమ్మాలనో లేదా కాస్త ధనాన్ని కూడబెట్టుకొని ఏదో ప్రత్యేకంగా కొనాలని మీకెప్పుడు నుంచో కూడా ఒక ఆశ అనేది కలిగి ఉండవచ్చు. దాంట్లో డాక్యుమెంట్స్‌కి సంబంధించిన ఒక ఇష్యూ రావడం కానీ, లేదా మధ్యలో మనుషులు మాటలు మార్చడం కానీ, అలాగే ఇటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురయ్యాయి. దీంతో ఇది మన వల్ల కాదు అనే భావన కూడా వచ్చింది. ఇలాంటి భావన రావడంతో మీరు కొన్ని ఆలోచనలు కూడా చాలా వరకు ఆలోచిస్తూ మరి ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేటువంటి ఆలోచనలు ఎప్పటికప్పుడు మీ మనసులో, మీ మైండ్‌లో మెదులుతూనే ఉన్నాయి. మరి అలాంటి దానికి ఈరోజు ఊహించని విధంగా ఒక పరిష్కారమే దొరికిందని చెప్పవచ్చు. ఈరోజు రాత్రి 9 తరువాత మీ భూమి లేదా ఫ్లాట్ లేదా ఇంటి స్థలానికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక కీలకమైనటువంటి సమాచారం మీకు అందుతుంది. అది ఏ విధంగా అందుతుంది అంటే, ఇది ఒక కాల్ కావచ్చు, లేదా మెసేజ్ కావచ్చు, లేదా ప్రత్యక్షంగా జరిగినటువంటి చర్య కూడా కావచ్చు. మీరు ఊహించని ధర కంటే ఎక్కువ ధర రావడం, లేదా మీరు పెట్టిన పెట్టుబడికి అనుకోని లాభం రావడం, మరి ఇంత ఆలస్యం అయినందుకు ఇప్పుడు మంచిగానే జరిగిందా అని మీకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేంత పరిస్థితులు మీకు ఒక్కసారిగా జరగడం, మీరెప్పుడో బేరం పెట్టినటువంటి మీ స్థలానికో, పొలానికో మరి ఊహించని విధంగా ఒక్కసారిగా లాభాలు రావడము, లేదా పెద్ద స్థాయిలో జాక్‌పాట్ తగిలినంత పరిస్థితులు కూడా మీకు జరిగినట్టుగా మీకు పెద్ద స్థాయిలో మరి ఊహించని లాభం రావడము, ఇలా మీ జీవితంలో చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. మరి ఈరోజు ముఖ్యంగా బుధుడు మిథున రాశికి బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే బుధుడు వాణిజ్యం, లావాదేవీలకు కారకుడు. అలాగే శుక్రగ్రహ ప్రభావం వలన మరి భూమి, ఆస్తి వ్యవహారాల్లో లాభం వచ్చేలా చేస్తుంది. మరి చంద్రుడి చలనం వలన ఈరోజు రాత్రి సమయంలో ఫలితం అందేలా ఇది సూచిస్తుంది. అందుకే ఈ యొక్క లాభం మీకు ప్రత్యేకంగా రాత్రి 9 తరువాతే ఎవరి నుంచో ఒక కాల్ రూపంలోనో, లేదా ఎవరి నుంచో ఒక ముఖ్యంగా ఊహించని వ్యక్తి నుంచి మీకు కాల్ రావడమో,
ఇలా జరగడం ఈ సమయంలో మీకు తెలిసినటువంటి మధ్యవర్తులు కూడా వచ్చి సంప్రదించడం జరుగుతుంది. మరి దీనివల్ల మీకు ఆర్థికంగా చాలా పెద్ద ఊరట కలుగుతుందనే చెప్పాలి. అంతేకాదు ఇన్ని రోజులు బాధపడి మీరు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. మరి భవిష్యత్తుపై దీనివల్ల మీకు మంచి నమ్మకం పెరగడం కూడా జరుగుతుంది. అంతేకాదు ఎప్పటినుంచో పెండింగ్‌లు పడి ఆగిపోయినటువంటి పని ముందుకు కదలడం కూడా జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మీకు లాభాలు మాత్రమే కాదండి, మీ జీవితంలో దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అదేంటంటే వెంటనే తొందరపడి అన్ని డీల్స్ చేయాలనే ఆలోచన జాగ్రత్తగా నియంత్రించాలి. లేదంటే ఊహించని విధంగా సమస్యలు కూడా కలిగేందుకు అవకాశం ఉంది. మరి జాగ్రత్తలు కూడా కొన్ని పాటించడం వలన మీరు పెద్ద నష్టాల నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లాభం వచ్చిన ఆనందంలో అన్ని మాటలకు వెంటనే ఓకే చెప్పకండి. అలాగే డాక్యుమెంట్స్ మరి మరోసారి చెక్ చేసుకోండి. మరి పరిహారంగా ఈరోజు ఆహ్, పచ్చ రంగు వస్తువులు దేవునికి సమర్పించండి. లేదా బుధగ్రహాన్ని అది పూర్తిగా కూడా బుధగ్రహాన్ని బలపరుస్తుంది. మరిన్ని లాభాలు తెచ్చిపెట్టేందుకు మీకొక మంచి మార్గాన్ని కూడా చూపిస్తుంది. మరి మిథున రాశి వారికి మరి ఈ ఫిబ్రవరి 7 శనివారం భూమి సంబంధిత వ్యవహారాల్లో ఒక శుభమైనటువంటి మలుపు తీసుకొస్తుంది. మరి ఇంతకాలం ఎదురు చూసినటువంటి లాభం ఇప్పుడు మీ చేతికి వస్తుంది. ఈరోజు వచ్చినటువంటి అవకాశం మీ జీవితంలో ఒక మంచి నిర్ణయంగా మారబోతుంది. ఇది మొదటిది కాదు. ఇదే మీకు ప్రారంభంగా ఉండబోతుంది. మరి ఈ విధంగా మీ జీవితంలో ఎప్పటినుంచో ఇక ఈ యొక్క లావాదేవీ జరగదు. ఇది ఇక పూర్తిగా పెండింగ్ పడినట్లే. ఇక ఇది మన చేతికి రాదేమో అని మీరు భావించినటువంటి ఆ యొక్క ఊహించని ఈ యొక్క క్రయ విక్రయం అంటే ఏదైనా కూడా కొనుగోలు చేయడం, అమ్మడం కూడా దాని కిందకే వస్తుంది. కాబట్టి ఇలా మీ జీవితంలో ఎప్పటినుంచో పెండింగ్ పడినటువంటి అంశం పూర్తిగా ఈ రోజున ఒక్కసారిగా మీ చేతికి రావడం అనేది, జరగడం అనేది మీరు కూడా నమ్మలేని నిజంగా మీ జీవితంలో ఉండబోతుంది. మరి మీకు ఈ ఫలితం తప్పకుండా మీకు రావాలని నేను నిండు మనసుతో ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.